ఫోన్ ట్యాపింగ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి సీతక్క. ట్యాపింగ్ చేసిన వివరాలను రోజు సాయంత్రం కేసీఆర్ తెప్పించుకునేవారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక కేసీఆర్ కుటుంబం ఉందన్నారు. ఆ నలుగురే అసలు బాధ్యులన్నారు. ట్యాపింగ్ వ్యవహారంపై మంత్రి సీతక్కతో మా ప్రతినిధి చారి ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం చాలా సీరియస్ గా నడుస్తున్నటువంటి నేపథ్యంలో వాటన్నిటి మీద సీతక్కతో మాట్లాడదాం. సీతక్క గారు, రాష్ట్రంలో రాజకీయం అంతా ఫోన్ ట్యాపింగ్ చుట్టూ జరుగుతుంది. మంత్రులు అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే తాటా తీస్తాం, పిచ్చి పిచ్చిగా మాట్లాడతాని కేటీఆర్ అంటున్నారు. మీరు మీ నుంచి వర్షన్ ఏంటి? భయం గుప్పిట్లో ఒకటి చేసినటువంటి తప్పులన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి అదొక భయం. వాళ్ళు ఎంత తిట్టినా ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి, వాళ్ళు ప్రజల గొంతుకలు నొక్కిరు కాబట్టి, ప్రజల ప్రైవేటు జీవితాలలో కూడా వ్యవహరించారు అనేది బయటకు వచ్చింది. అంటే ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ చేయలేదు అంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ కి మాకు సంబంధం లేదు, మాకు హీరోయిన్లకు ఏం సంబంధం, మేము వాళ్ళ మీద నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పి, మీరేమో లేదు ఫోన్ ట్యాపింగ్ చేస్తుందంటారు. ఏది నిజం, ఏం నమ్మాలి? ఆయన కూడా ఒక మాటలలో కొంతమంది చేసి ఉండొచ్చు అనే మాట కూడా దొరలేండు. అంటే చేసిరు, వాస్తవానికి అందరికీ తెలిసినటువంటి విషయం. ఆయన ఇవాళ తప్పించుకుందామంటే మరి వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళ దగ్గర బంధువర్గాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒప్పుకున్నటువంటి వాస్తవాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఏదో ఎస్కేప్ అయిదామని చూస్తున్నారు కానీ వాస్తవాల నుంచి ఎప్పుడు కూడా ఎస్కేప్ కాలేరు. ఖచ్చితంగా తప్పు చేసినందుకు శిక్ష అనుభవించాల్సిందే. సినిమా యాక్టర్లు కావచ్చు, కుటుంబాలు కావచ్చు, మీ మీద నిఘా ఉందనుకో, మీరు ఎటు మాట్లాడుకున్నా అన్ని, ఇంట్లోకి మాట్లాడుకున్నా, కొడుకుకు మాట్లాడినా, బిడ్డకు మాట్లాడినా అన్ని ట్యాపింగ్ అయితేనే ఉంటాయి. 24 hours ఇంటనే ఉంటారంట. కొంతమంది మాకు చెప్పిర్రు, అవి వింటనే ఉంటాం, అవి రికార్డ్ అయితేనే ఉంటాయి. లాస్ట్కు మళ్ళీ ఏదైనా డౌట్ ఉన్నప్పుడు పర్టికులర్ వినాలనుకున్నప్పుడు మళ్ళీ ఏమేమి రికార్డ్ చేసినా కూడా తీసి ఉంటారంట. అట్లాంటి విషయాలు కూడా కొంతమంది మాకు, అంటే ఇప్పుడు కాదు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అక్క గిట్ల ఉంటాయి అని చెప్పినటువంటి పరిస్థితి మా వరంగల్ జిల్లా పోలీసులే. మీరేమో బాధ్యుల్ని శిక్షిస్తామంటున్నారు. ఇప్పుడు అది ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు ఆదేశిస్తే అధికారులు పని చేస్తారు. ఇప్పుడు వాళ్ళకి కాకుండా ఇప్పుడు జైలుకు పోయిన వాళ్ళంటే అధికారులే కదా. మీరు రాజకీయంగా కావచ్చు, సరే ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు వీటికి ఆదేశాలు జారీ చేస్తేనే కదా పోలీసులు వాళ్ళు చేసేది. మరి వాటి చుట్టూ ఎందుకు జరగట్లేదు అనేది ఒక, ఖచ్చితంగా అటువైపు కూడా జరగాలి. ఎందుకంటే వాళ్ళతోటి ఎవరు చేయించిరు ఈ పని, వాళ్ళకైతే పర్సనల్ గా అవసరం ఏమి ఉండదు కదా. సరే వ్యక్తిగతంగా మేము ఎప్పుడన్నా దూషించినప్పుడు కోపం ఉండొచ్చు, ఆ క్షణం పోలీస్ అధికారులు గల్లలు పట్టుకోవచ్చు, లేదా ధర్నాల కాడ నెట్టుకోవచ్చు. అది ఓన్లీ అక్కడ ఇన్సిడెంట్ వరకే, ఇష్యూ వరకే ఉంటుంది. తర్వాత కక్ష సాధింపు చర్యలు మాకు ఉండవు, వాళ్ళకు ఉండాల్సిన అవసరం లేదు. దాని వెనుక పర్టికులర్ గా ఒక ప్రభుత్వం పనిగట్టుకొని గడిలో ఉండి పరిపాలన జరగాలంటే ప్రతి ఒక్కరిది కూడా వినుకుంటూ ఎక్కడ ఏం చేయాలని ఆర్డర్స్ ఇచ్చుకుంటూ నడిపించారు 10 సంవత్సరాలు వాళ్ళు. రోజు కూడా ఇంటెలిజెన్స్ సర్వేలు కానీ, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, సాయంత్రం అయిందంటే ఆనాటి సీఎం దగ్గరికి మొత్తం రికార్డ్ అంతా పోయేది. ఒకప్పుడేమో వేరు వేరు ఇన్సిడెంట్స్ మీదనో వాటి మీద. కానీ కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంటెలిజెన్స్ అంటే, మరి పోలీస్ వ్యవస్థ అంటే కేవలం ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు ఏం చేస్తున్నారు, వాళ్ళ కదలికలు, వాళ్ళ మూమెంట్, వాళ్ళు ఎవరితో మాట్లాడుకుంటున్నారు, ఏం జరుగుతుంది, ఇట్లాంటి వాటి మీదనే ఫోకస్ పెట్టారు. కాబట్టి అట్లా మనం రేపు ధర్నా అంటే వాళ్ళ ఇళ్లలోనే వచ్చి అరెస్టులు చేసేది. అరే మనం పోదామని అనుకోకముందే వాళ్లకు తెలిసేది. ఈ రోజు ఎవరైనా స్వేచ్ఛగా వచ్చి బయటికి ధర్నాలు చేసేటువంటి స్వేచ్ఛ ఉంది. దాన్ని వాళ్ళు వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు ఇష్టం ఉన్నట్టుగా మరి గవర్నమెంట్ మీద దుష్ప్రచారానికి పాల్పడుతున్నారు. కానీ వాళ్ళు ఒక్కరోజు కూడా గొంతు వినిపించనీయలేదు మాకు. ఇప్పుడు 2 పార్టీల మధ్య అధికారులు నలిగిపోవాలంటారా? లేదు, ఖచ్చితంగా ఎవరైతే బాధ్యులు ఉన్నారో వాళ్ళను శిక్షించాల్సిన అవసరం ఉంటుంది. తప్పకుండా ఆ దిశగా పని జరుగుతుందని మేము, బాధ్యులు ఎవరైనా సరే శిక్ష పడడం సాధ్యమని చెప్తున్నారు. కెమెరామెన్ నవీన్తో చారి, ఎన్టీవీ, తుక్కుగూడ నుంచి.